అది నా అభిప్రాయం. మారనని చెప్పాడు ఆయన. ఉండబోదు మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు? ఇంకొక విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మీరు మంచి ప్రశ్న అడిగారు, చాలా సంతోషం. విజయసాయిరెడ్డి గారిని అప్రూవర్గా మారమని ఆయన మీద చాలా ఒత్తిడి వచ్చిందని ఆయన చెప్పాడు. అన్న నాకు తెలియదు, ఇంతవరకు తెలియదు. మాకు బాగా సన్నిహితమే కదా, మాతో ఎప్పుడు చెప్పడా. అప్రూవర్గా మారమని ఆయన మీద ఒత్తిడి చేశారంట. నిజం, కేసులో నిజం ఉంటే అప్రూవర్గా మారమని ఒత్తిడి చేసిన అవసరం ఏముంది? అంటే ఆయన మీద ఒత్తిడి చేసి ఆయన మీద దొంగ సాక్ష్యం చెప్పించుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీర్చుకోవాలనుకుంటున్నారన్నమాట. ఎవరి వాళ్ళు? విజయసాయి రెడ్డి గారు చెప్పాలి. అప్రూవర్గా మారమని నా మీద ఒత్తిడి వచ్చినా నేను అప్రూవర్గా మారలేదు, నిలబడ్డాను అని చెప్పాడు. ఆ ఒత్తిడి చేసిన వారు ఎవరో విజయసాయి రెడ్డి గారు చెబితే తప్ప తెలియదు. కాబట్టి మరి అదే ఆయనే నేను చెప్పాల్సిన అవసరం ఉంటుంది. చెబితే, లేకపోతే మానుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్రూవర్గా మారాల్సిన అవసరం ఉంది. శర్మ గారు, నా మీద నిజంగా ఏదైనా కేసు ఉంటే, దానిలో వాస్తవం ఉంటే అప్రూవర్గా మారాల్సిన అవసరం ఏముంది? ఒత్తిడి చేయాల్సిన అవసరం ఏముంది? అంటే దేర్ ఈజ్ నో ఎవిడెన్స్ ఎగనెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఎవిడెన్స్ లేకోకుండానే జగన్మోహన్ రెడ్డి గారిని 16 మాసాలు జైల్లో పెట్టారని అర్థమవుతుంది. ఎవిడెన్స్ లేకోకుండానే జగన్మోహన్ రెడ్డి గారి మీద సాధించాలని రాజకీయ కక్షతో చేస్తున్నారని అర్థమవుతుంది దీన్ని బట్టి. ఓకే, ఏంటి మళ్ళీ జైలుకి పంపించే ప్రయత్నం ఎవరు చేస్తున్నారంటావు? నువ్వా? ఎవరు చేస్తున్నారని? అప్రూవ్గా మారితేనా? ఎవరు? ఆయన మారనని చెప్పాడుగా. అప్రూవ్గా మారుతామా లేకపోతే ఇంకోటి ఏది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రం బాగుపడాలని, ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని, ఈ రాష్ట్రంలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని, సంక్షేమ కార్యక్రమాలని నిలబెట్టుకోవాలనేటువంటి కోరిక కన్నా ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి, ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని లోపల పెట్టాలి. అంటే ఎదుటి వాళ్ళు నష్టపోతే తప్ప నేను బతకలేననే పరిస్థితిలోకి వచ్చాడు. తన పార్టీని తాను కాపాడుకోవాలి తప్ప ఎదుటి పార్టీ సర్వనాశనం అయితేనే నేను బాగుపడతా అనే ధోరణికి వచ్చాడు. కాబట్టి అతన్ని మన నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. టీడీపీ మందులు తిడతానే ఉంటారు. టీడీపీ మందులు తిట్టేదానికి మనమే సమాధానం చెబుతాం? వాళ్ళు రోజు అయ్యే చెప్తుంటారు. మేము చేసినంత బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఎవరు చేయలేదని అందరికీ తెలిసినటువంటి సత్యమే. టీడీపీ మంత్రులు మాట్లాడుతూనే ఉంటారు. ఏమండి, అడగాలి అయినా అసలు మేము దుర్మార్గులం, దుష్టులం, పాపాత్మలం, అసలు సర్వనాశనం చేసిన వాళ్ళని వీళ్ళంటే మేము సలహాలు ఏం చెప్పాలండి? మమ్మల్ని చూస్తేనే మొత్తం సమాధానం చేశారంటే ఆయనతో సలహాలు ఇచ్చేవాడు ఎవరు ఉన్నారండి? వాళ్ళ అబ్బాయి తప్ప. వాళ్ళ అబ్బాయి ఇవ్వాల్సిందే, ఇంకెవరు సలహా ఇస్తారు ఆయనకి? ఆయన సలహాలు ఇంకోళ్ళు ఇస్తే తీసుకుంటాడా? ఆయనే ఈ దేశానికి సలహాలు ఇచ్చే మనిషి, మోడీకి సలహాలు ఇచ్చే మనిషి. పక్కన మన రేవంత్ రెడ్డి కూడా ఆయనే సలహాలు ఇస్తాడు. ఆ మహారాష్ట్ర సీఎం కూడా ఆయనే సలహాలు ఇస్తాడు. వాళ్ళు వినాలి కానీ పెద్దవారు, వయసులో పెద్దవారు నమస్కారం పెడితే వాళ్ళకి సుత్తు కొట్టేస్తున్నాడు. ఏం చేయాలి ఇంకా? సలహాలు ఆయన ఒకటి సలహాలు వింటాడా? నేను ఒకటే మనవి చేస్తున్నా, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో ఓడిపోయాం, అది వేరే విషయం. కారణాలు ఏమైనప్పటికీ కూడా మేము పరిపాలించినటువంటి చక్కని పరిపాలన, సమర్థవంతమైన పరిపాలన చంద్రబాబు నాయుడు గారి వల్ల కాదు. కాకపోతే చంద్రబాబు నాయుడు వల్ల కాదు అంటే అయ్యో ఆయన చాలా గొప్పోడండి, కోటేసుకోకుండా దావోస్ వెళ్ళాడు, ఆయన మీరు మాట్లాడతారా? అద్దం బయలుపోయి మంచు కురిసినా కూడా నిద్ర పట్టకపోయినా సరే వెళ్ళి ఇండస్ట్రియలిస్టుల కోసం పోరాడినటువంటి మహానుభావుడు అని కట్టుకథలు చెప్తూ ఉంటారు. అసలు ఈ రాష్ట్రంలో డబ్బులు పెంచింది ఆయనని. డబ్బులు అంటే ఓట్లు కొనడానికి ప్రారంభించిందే నారా చంద్రబాబు నాయుడు. అక్కడ ఎమ్మెల్సీని కొన్నాడు సాక్షాత్తు, అది అందరికీ తెలుసు. ఇలాంటి 420 పనులు ఇన్ని చేశాడు చంద్రబాబు నాయుడు. అవన్నీ తీసేయండి పక్కకి. చంద్రబాబు నాయుడు గారు గొప్పోడని ఈ పత్రికలు రాయటం, గ్లాసు పగిలిన, మంచు కురిసిన చంద్రబాబు నాయుడు గారు నిద్ర పుట్టకపోయినా రాష్ట్రం కోసం తప్పించిపోయాడు అని ఆయన ఎవరో, ఆయన పేరేంటి, మూర్తి గారు
ఆయన పేరేంటి మన గణేష్ గారు కథలు చెబుతుంటే మనం నోరు ఎలికిలేసి వినాలి. ఇది జరిగే పని. అన్ని అభూత కల్పనలు, దుర్మార్గమైన రాజకీయాలు తెలుగుదేశం పార్టీ లక్షణం తప్ప తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసే పరిస్థితిని ఒక మాట అడుగుతానయ్యా. 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసి అమరావతిని ఏం చేసావో చెప్పని అడుగుతా ఉన్నా. ఇవాళ మేమేదో నాశనం చేసామంటున్నాం కదా, ఏం చేసావు అమరావతిలో? ఎన్నో వేల కోట్లు ఖర్చు పెట్టావు కదా. జగన్మోహన్ రెడ్డి గారు రిషికొండలో కట్టినటువంటి ఒక బిల్డింగ్ లాంటిది కట్టావు నువ్వు? ఒక్క బిల్డింగ్ అట్లాంటిది కట్టలేకపోయావు. జగన్మోహన్ రెడ్డి గారు బిల్డింగ్ కట్టాడని ఇవాళ ఓ లబోదిబోమని బాధపడిపోతున్నారు. మొన్న ఆయన అడిగితే చెబుతున్నాడు, ఎవరు లోకేష్, ఏమండి ఆ బిల్డింగ్ ఏం చేస్తారంటే ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదండి అని. ప్రభుత్వం బంగ్లా కట్టిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలో అర్థం కావట్లేదు అంత బ్రహ్మాండమైన బిల్డింగ్ వైజాగ్లో. వైజాగ్ ఇస్ డెవలపింగ్ టౌన్. భారతదేశంలోనే వైజాగ్ అనేది గ్రోయింగ్ టౌన్. హైదరాబాద్తో పోటీగా పెరుగుతున్నటువంటి పట్టణం అది. ఆ పట్టణంలో ఒక అద్భుతమైన బిల్డింగ్ కడితే ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అనేటువంటి పరిస్థితికి కూటమి ప్రభుత్వం వచ్చిందంటే వాళ్ళకి అసలు ఏం తెలియదని నాకు అర్థమవుతుంది. ఓకే, ఎవరిది? ఎవరైనా పాదయాత్ర